జ్యోతిష్యాన్ని మీరు చెప్పినంత ఈజీగా నేను నమ్మలేను. ఇలా రకరకాల బొట్లు పెట్టుకున్నారు, మెళ్ళో ఏవేవో పూసల దండలు వేసుకున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు ఇవన్నీ మీరు? జ్యోతిష్యుల కంటే ఇలా గెడ్డ ఉండాలి, అలా కళ్ళు కాటుకు పెట్టుకోవాలని నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అలంకరించి అన్నం అడుక్కోమన్నాడు పెద్దలు. మీ ఇలా బొట్లు పెట్టుకుని ఈ వేషధారణ ఉన్నంత మాత్రాన అందరూ జ్యోతిష్యులను కూడా పిలువబడలేం అని అంటా నేను. నమ్మినోడిది రామనామం, లేకపోతే పంగనామే. అన్ని తెలుసు కదా, మరణాన్ని ఆపేస్తారా మీరు? అవును, అది చెప్పండి. చచ్చినోడు ఎవరు బతికిలేడు కదా, బ్రహ్మ వల్ల కూడా కాదు. మరి ఏమి ఆపలేనప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటాను. నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మనం సపరేట్ గా తెలుసుకోవాల్సింది. అన్ని నేనే చెప్పేస్తే మరి మీరేం చెప్తారు? ఇప్పుడు నా కష్టం ఏంటి, నా నష్టం ఏంటి, నా బాధ ఏంటి, నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పేశాను. మరి మీరేం చెప్తారు? మీ జాతకం మీకే తెలుసు అనుకోండి, మీరు ఇంకెక్కడో ఉంటారు కదా. ఎందుకు మీ జాతకాన్ని మీరు మార్చుకోలేకపోతున్నారు? మీరు పక్క వాళ్ళ భవిష్యత్తును మార్చగలరు కానీ మీ భవిష్యత్తును మీరు మార్చుకోలేరు. చాలా కాస్ట్లీ జ్యోతిష్యులు అయిపోయారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు శ్మశానాల్లో చేసే వాటిని మేము క్షుద్ర పూజలో అని చూసాం కాబట్టి అంటాం. మేము శ్మశానంలో పోయి పూజలు చేస్తాం, ధైర్యంగా చేస్తాం. ఇప్పుడు శ్మశానాల్లో చేసే పూజలు కూడా మంచి కోసం చేసే పూజలా? మంచి కోసమే చేస్తాం శ్మశానాల్లో. మంచి కోసమే. అప్పుడు శ్మశానాల్లో ఎందుకు చేయాలి? దేవాలయంలో చేయొచ్చు కదా. చేయొచ్చు అంటే అప్పుడు అంజనం అంటే నా పేరేంటో కూడా చెప్పేస్తారా? చెప్తాం, అన్ని చెప్పి అంజనంలో కనపడుతుంది. స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారా? ఇప్పుడు మొక్కం చూసి చెప్పినా అదే సమాధానం, దవ్వలేసి చెప్పినా అదే సమాధానం, అంజనం వేసినా అదే. తాళపత్ర గ్రంథాలు చూస్తారా దానికోసం కూడా? ఇందులో ఏవో బొమ్మలు ఉన్నాయి తప్ప ఏమీ లేవు. అమ్మాయిలు ముఖ్యంగా మహిళలు వస్తూ ఉంటారు మీ ఓటు వాళ్ళ దగ్గరికి. నువ్వు అర్ధరాత్రి రావాలి, శ్మశానంలోకి పోవాలి, నగ్నంగా ఉండాలి అంటా ఉంటారు. వీళ్ళ దాంట్లో అంటే ఎవరాళ్ళు? చాలా మంది ఇలా చూసినప్పుడు ఎవరికైనా నచ్చారు అనుకోండి, వశీకరణ మంత్రాలు వేస్తారంట. శక్తిని నమ్ముకోకుండా జాతకాలు నమ్ముకోవడం ఏంటి? ఇప్పుడు జంజం వేసుకోలేదు, బ్రాహ్మణ్ కాకపోతారా? జంజం వేసినోడంతా బ్రాహ్మణుడు కాదు, గుట్టు పెట్టినోడంతా భక్తుడు కాదు, జోలి కట్టినోడంతా సాధువు కాదు. ఇప్పుడు సోదంతా సోదా అంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చిన్నస్వామి గురూజీ గారు. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారండి? బాగున్నారు గురుగారు. మీ దగ్గరకు వచ్చే ముందు జ్యోతిష శాస్త్రానికి సంబంధించి మీరు కొన్ని ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కూడా జ్యోతిష్యం చెప్పిన అనుభవం మీది అని విన్నాం. ఒకసారి చెప్తారా మీ గురించి? అయితే మేము మీ తాతల కానించి తాత ఇదే పని. తర్వాత మా నాన్నగారు ఇట్లాగా పెద్దవాళ్ళు, మా కొడుకులు కూడా అబ్బాయిలు ఉన్నారు, ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు కూడా ఇదే పని. అంటే వంశపారంపర్యంగా వస్తుంది. మీరు జ్యోతిష్యం చెప్తున్నారు. ఓకే. రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ కానించి రాజీవ్ గాంధీ, సంజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇట్లాగా పెద్ద పెద్ద నాయకులందరినీ చూసినాం. అందరూ చూసి ఫోటో తిరిగినాం, బయట తిరిగేసినాం. తిరిగి ఇక్కడ మన ఆఫీసు పెట్టాం, కూర్చున్నాం. అందువల్ల కూర్చున్నాం. పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, చూద్దాం, అవన్నీ తర్వాత చూస్తాం. అయితే ఇట్లాగా అందరికి కూడా కొన్ని సక్సెస్ యాక్టర్లు, సినిమా యాక్టర్లు, ఇది రజనీకాంత్, కమల్ హాసన్, ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్లు కూడా, ఎన్టీ రామారావు, ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్లు కూడా చూసినాం మేము. కానీ అందరూ కూడా మేము వస్తే అందరూ స్వాగతిస్తుంటారు. రాజుగారు పోయి దొర ఇట్లాగా చెప్పండి, మాకు పదవిలు ఎట్లా ఉంది, మాకు ఎలక్షన్లో ఎలాగ గెలుస్తాము, తర్వాత హీరోలు ఎట్లా పైకి వస్తాం మేము, అలాగనే పేరు మా గురించి తెలుస్తుంది వాళ్ళకి. అందువల్ల మర్యాద, గౌరవం ఉంది.
అందువల్ల పెద్ద పెద్దోళ్ళు చూసి ఉంటాం. సో మీ తాతల కాలం నుండి మీరు ఇదే వృత్తిలో ఉన్నారు. ఎక్కడండి మీది? హైదరాబాదేనా? హైదరాబాద్ కాదు, మాది భద్రాచలం ఏరియానే. భద్రాచలం ఏరియా. భద్రాచలం ఖమ్మం వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడే రావటం. ఓకే, ఎన్ని సంవత్సరాలు మీరు హైదరాబాద్ వచ్చి? ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది. ఓహో, ఒక సంవత్సరం అవుతుంది. గురుగారు, ఇప్పుడు నాకు ఒక సందేహం ఉంది. చెప్పండి. సాధారణంగా ఈ జ్యోతిష్యం అనేది ఒక వర్గానికి చెందినవారు, అంటే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు ఈ జ్యోతిష్య శాస్త్రంలో కొనసాగుతూ ఉంటారు. మీరు భద్రాచలం అంటున్నారు, ఖమ్మం అంటున్నారు. సాధారణంగా మేము విన్నది కోయదొరల గురించి. వాళ్ళు కూడా ఇలానే జ్యోతిష్యం చెబుతూ ఉంటారు, చెయ్యి చూసి చెప్తూ ఉంటారు, ముఖం చూసి చెబుతూ ఉంటారు, గవ్వలు వేసి చెబుతూ ఉంటారు కదా. మీరు దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే మేము చెయ్యి చూసి చెప్తాం, తర్వాత ముఖం చూసి చెప్తాం, తర్వాత గవ్వలు వేసి చూస్తాం. ఇది మన తాటాకుల గ్రంథంతో, తాళపత్ర గ్రంథంతో కూడా చెప్తారు. అట్లా ఏది ఇష్టం ఉండే వాళ్ళకి అది చెప్తుంటాం మేము. అట్లాగా అయితే చెయ్యి లేకపోయినా కూడా మరి ముఖం ఉండాలి కదా, ముఖం చూసి చెప్తాం. అది కూడా నేర్చుకున్నాం. తాతల కానించి కూడా మీ పసర తాగుతాం. గురు పసర తాతలు పసర పోస్తారు, మా నాన్నగారు పోస్తాడు, మేము కూడా తాగాం, మా పిల్లలు కూడా తాగారు. అంటే ఏంటి ఆ పసర? అంటే గురు పసర అని జ్ఞాపక శక్తి ఉండటానికి, ఈ ఏరే పనిలో పోకుండా, ఏరే డ్యూటీలో పోకుండా దీంట్లోనే దానికి అనుభవంగా వచ్చేట్టుగా, ఐడియాలు వచ్చేట్టుగా, పెరిగేట్టుగా, శాస్త్రం స్టడీ అయ్యేట్టుగా, జ్ఞాపక శక్తి ఉండేట్టుగా ఈ పసరు అనేది మా గురువు గారు పోస్తాడు. అంటే మీరు 12 వయసులో పోస్తాడు. 12 వయసులో. ఎన్ని సంవత్సరాలు అలా? అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోస్తారు అట్లా. అంటే ప్రతిరోజు తాగాల? సంవత్సరానికి ఒకసారి? వారానికి ఒక రోజు తాగాల. వారానికి ఒక రోజు గురు పసర. అది గురు తలకాయ మీద రాస్తారు, తర్వాత నోట్లో 3 చుక్కలు పోసి అట్లాగా గుర్తుకి మా విద్య నేర్చుకుంటానికి. అది మీ విద్య కోసం ఉపయోగపడుతుంది, అది జ్ఞాపక శక్తి కోసం ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ వేరే వేరే దగ్గరికి మళ్ళకుండా ఇదే వృత్తిలో కొనసాగడానికి కూడా అది ఉపయోగపడుతుంది అంటున్నారు. మంచి మాట. అంతే అట్లాగానే ఉంటది అట్లా. సో మీరు అప్పటి నుంచి పసరు తాగిన వాళ్ళే. మేమేంటంటే ఇంతకు ముందు కూడా మా గురువు గారు 5 మంది అంటే వస్తారు, 5 మంది వచ్చారు. 5 మంది వచ్చిన తర్వాత వాళ్ళు పరిస్థితి కష్ట సుఖాలు చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళకి ఎట్లుందని చెప్పమంటాడు. ఆ గురువు గారికి చెప్పాడు కదా, చెప్పినప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విషయాలు, ఆయన బాధలన్నీ చెప్పేశా. 5 సార్లు పాస్ అయ్యాను నేను. కాదండి గురువు గారు, అన్నీ నేనే చెప్పేస్తే మరి మీరేం చెప్తారు? ఓకే, ఇప్పుడు నా కష్టం ఏంటి, నా నష్టం ఏంటి, నా బాధ ఏంటి, నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పేశాను, మరి మీరేం చెప్తారు? అది మీరు చెప్తే కాదు, మా గురువు గారికి చెప్పి మాకు ఇట్లుంది పరిస్థితి అన్నప్పుడు నాకు తెలియదు కదా. తెలియనప్పుడు ఆ గురువు గారిని అడిగితే ఆ గురువు గారు ఆ బాధలు మీకు అన్ని చెప్పి తర్వాత చెప్పండి అంటాడు. ఇతనికి ఈమెకు చెప్పండి అన్నప్పుడు వాళ్ళ విషయాలు రాసుకుంటారు. మొత్తం రాసుకొని అయ్యంతా వాళ్ళిద్దరికీ తెలుసు, అండర్స్టాండ్. అయితే మేము చూడండి అంటాడు. చూడనప్పుడు మేము అన్నీ చెబుతాం. అవి చూసుకుంటాడు గురువు గారు. చూసుకొని కరెక్ట్ పాస్ అయిన అట్లాగా 5 సార్లు పాస్ అయ్యారు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఏ గ్రహంలో పుట్టారు, సో ఇవన్నీ చూసి చెబుతూ ఉంటారు. దానికి ఒక చక్రం వేస్తూ ఉంటారు. సాధారణంగా మేము చూసింది అంజనం వేస్తుంటాం. అంజనం వేరు, చక్రం వేయడం వేరేమో కదా. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి శని ఏ గ్రహంలో ఉన్నారు, గురుడు ఏ గ్రహంలో ఉన్నారు, బుధుడు ఏ గ్రహంలో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఇవన్నీ చూసి జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. మీరు అది ఫాలో అవుతారా, అంజనం వేసి ఫాలో అవుతారా? మేము అంజనం వేస్తుంటాం. అంజనం అంటే ఏంటి? అంజనం అంటే అది ఉంటుంది తమలపాకులో మై అంటారు, తమిళ్లో మై అంటారు, కాటిక పూసి మీ జాతకం ఎలా ఉంది, మీ భవిష్యత్తు అట్లా, నీ పేరేంటి, నువ్వు ఏ రోజు నాడు పుట్టినవు, నా పేరేంటో కూడా చెప్పేస్తారా? చెప్తాం. అన్నీ చెప్పి ఆ అంజనంలో కనపడుతుంది. అంజనంలో కనపడి దాంట్లో చూసి చెప్తాం. అంటే మీకు తమలపాకులో కనిపిస్తుంది అని చెప్తారు. కనిపిస్తుంది. అంజనం వేసి బొక్కులు కూడా మాకు ఏ రోజు పుట్టింది కూడా చెప్తాం దీంట్లో. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఇది మధ్యాహ్నం వేళ నేను వచ్చాను మీ దగ్గరికి, ఏదో అడిగాను,
మీరు ఇప్పుడే అంజన వేసి చెప్పేస్తారా లేకదు అని అంటే దానికంటూ ఒక సెపరేట్ రోజు ఉంటుంది. ఓకే, దానికి ఒక టైం ఉంటుంది. టైం ఉంటే దాని అంజన వేసి ఆ రోజు నాడు ఏ టైంలో పుట్టినవు, ఏం పేరు ఏంటి అనేది దాని గురించి చెప్తాం. దాన్ని శ్రద్ధగా చెప్పేస్తారు. చెప్పేస్తాం. ఇప్పుడు మీ తాతల కాలంలో నుంచి జ్యోతిషం వృత్తిలో ఉన్నారు కదా, ఇప్పుడు సాధారణంగా మన తండ్రి ఏదన్నా ఫాలో అవుతున్నారు అనుకోండి, చూసి నేర్చుకుంటూ ఉంటాం. మీరు అలా చూసి నేర్చుకున్నారా? దీనికంటే ఒక సెపరేట్ విద్య ఉంటే అదే గురుకులాలో లేకపోతే వేద పాఠశాలలో ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలా మీరు కూడా సెపరేట్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారా? స్కూల్కి వెళ్ళటం స్కూల్ ఉండదు మా దాంట్లో. మాకు ఏంటంటే గురువు గారు ఉంటాడు. గురువు గారు అన్నీ చెబుతుంటాడు. ఆయన చెప్పి పసర పోస్తాడు. గురు పసర పోసి దానికి వేసి ఇట్లా గుర్తుగా ఉండాలి అని చెప్పి మాకు చిన్న వయసు కానించి 12 సంవత్సరాల వయసు కానించి నేర్పుతుంటాడు ఆయన. అంటే 12వ సంవత్సరం నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది. మతి ఉంటుంది కదా. అదే 12వ సంవత్సరం నుంచి ఈ జ్యోతిషం అనేది నేర్పడం స్టార్ట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు? అది ఇప్పుడు ఏంటంటే 12 కానించి ఒక 20 దాకా, 20 ఏళ్ళ వరకు, 20 సంవత్సరాలు సుమారు 28 ఏళ్ళ దాకా ఉంటుంది అట్లా. ఇప్పుడు అంటే మీరు కొన్ని సీక్రెట్లు చెప్పాలి మాకు. నేర్చుకునేటప్పుడు ఏమన్నా యజ్ఞ యాగాదులు కావచ్చు, ఎలాంటివి ఉంటాయి కదా, ప్రాక్టీసింగ్ అంటారు, అవన్నీ ఏమన్నా అలా నేర్చుకుంటారా మీరు? అంటే ఒకటి ఇప్పుడు 10 మందిలో చెప్పేది 10 మంది చెప్తాం. సపరేట్ చెప్పాల్సింది సపరేట్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పర్సనల్ విషయాలు ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు నలుగురికి తెలియకూడదు. మీ విషయంలో అరే మీకు తెలిసినా కూడా చెప్పకూడదుగా మీకు. ఇప్పుడు మీరు ఎలా అనేది మా ఆలోచన. ఇప్పుడు మనం నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటే మనం సపరేట్ గా తెలుసుకోవాల్సిందే. అలా కదా నేను అనేది. దాంట్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఫేస్ చూసి, ఇంకోటి చేయి చూసి, ఇంకొకటి మీరు అన్నట్టు అంజను వేసి, ఇంకా అక్కడ గవ్వలు కూడా ఉన్నాయి, గవ్వలు వేసి, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా. ఏ పద్ధతి ది బెస్ట్ అంటారు మీరు? అయితే ఇప్పుడు ఏంటంటే చెయ్యి చూసే వాళ్ళు ఇష్టం వేరే ఉంటుంది చెయ్యి మీద. తర్వాత మొహం చూసే నాకు చెయ్యి చూడొద్దండి, ఎవరు వేరే వాళ్ళది కూడా చెయ్యి చూడొద్దని చెప్పారు, నా మొహం చూసి చెప్పండి అనేవాళ్ళు కొంతమంది. కొంతమంది అయ్యా ఇది చూడండి, తాటేప గంధం చూడండి అనేవాళ్ళు కొంతమంది. తర్వాత ఈ గవ్వలేసి చూడనేవాళ్ళు కొంతమంది. ఎవరెవరో ఇష్టంగా వాళ్ళకి ఇవన్నీ నేర్చుకున్నాం. మేము అన్నీ నేర్చుకున్నాము. నేర్చుకొని ఒక్కొక్క పద్ధతిగా ఒక్కొక్క మాదిరి నడుస్తుంటాం. ఇప్పుడు ఏ పద్ధతి అవలంబించినా ఏది చెప్పినా కూడా అట్లే ఉంటది. అది నాకు కావాలి. అది ఇప్పుడు ఏంటంటే నచ్చేట్టుగా చెప్తాం. ఇప్పుడు మొక్కం చూసి చెప్పినా అదే సమాధానం, అదే గవ్వలేసి చెప్పినా అదే సమాధానం, అంజన వేసినా అదే. తాళపత్ర గ్రంథాలు చూస్తారా? దానికి కూడా చూడాల్సింది ఉంటే చూస్తాము. అది ఇష్టం లేనప్పుడు ఇది బాగానే ఉంది అనుకున్నప్పుడు వదిలేస్తాం. పద్ధతి ఏదైనా కావచ్చు, కాకపోతే వచ్చే సమాధానం మాత్రం అదే అంటారు. సెలబ్రిటీస్ ఎవరు కూడా అంటే ఎవరికైతే ఆయన ఒక జాతకం చెబుతున్నారో వాళ్ళు డైరెక్ట్ గా వేణుస్వామి గారిని కలవలేదు, చూడలేదు. ఓన్లీ ఫేస్ టీవీలో చూసారు. ఆయన పేర్లు టీవీలో చూస్తేనే ఆయనకి తెలుసు, చూసే కదా చెబుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి వేణుస్వామి గారి పేరు తెలుసు, ఆయన ఎలా ఉంటారో ఫేస్ తెలుసు కాబట్టి వేణుస్వామి గారికి సంబంధించిన జాతకం ఏమన్నా చెప్తారా? ఎట్లంటే మీరు అడుగుతున్నారు వాళ్ళ గురించి, కానీ అతను ఆయన అడగాల. ఎట్లంటే ఉడువుకెందుకు ఊరు పెత్తనం అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఒకళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తాను, అయ్యా నేను అడగవన్నానా అంటాడు నిన్ను. ఆయన ఎవరు అడగమనకుండానే అడిగారు చెప్పేస్తున్నారు కదా. అదే రైతే, కానీ ఆయనకి ఏంటంటే కొంచెం మొరటతనం ఉంది. ఆయన దగ్గర మొరటతనం ఉంది. వాక్ శుద్ధిలో వాక్ అనేది స్పీడు కానీ యథార్థంగా చెబుతుంటాడు, అన్నీ యథార్థంగా. కానీ తగులుకునేవి కూడా తగులుకుంటున్నాడు వినవా. కానీ తగులుకున్నా కూడా మెప్పించి ఒప్పించి మెప్పిస్తాడు. ఆయన మెప్పిస్తాడు. అట్లాగా చాతుర్యం గల్లాడు, వాక్ శుద్ధి అది చూస్తే తెలిసిపోతుంది కదా. అవును. అయితే తెలిసింది కొంత విషయాలు కొన్ని వేరేగా ఉంటున్నాయి ఆయనకి. కొన్ని తెలుసు కానీ ఇంకో కొన్ని అర్థం లేకుండా కొన్ని మాట్లాడుతుంటాడు, కొన్ని వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో నష్టం ఉంది, కొంచెం ఉందా? ఉన్నది. అంటే నష్టం అంటే ఎలాంటి నష్టం? నష్టం అంటే కొంతమంది ఏంటంటే ప్రజలు కొంతమంది
అరే ఇగో కొంతమంది ఇక ఈ మాట అయిందా కాలేదా చెప్పరా అనే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా ఉండేవాళ్ళు ఉంటారు. అవి కాకుండా ఉంటుంది, ఆయన మీద కొంత ప్రమాదం వస్తుంది. ప్రమాదం వస్తుంది. ఏ రూపంలో వస్తుంది? ఏ రూపంలో అంటే కాకపోతే అయితే వస్తుందిగా, కాకపోతే వస్తుంది కదా. ఇప్పుడు చచ్చిపోతామని అన్నాడు, ఇక ఆయనకి పేరు రాదు అని అన్నాడు, పేరు వచ్చింది, అప్పుడు ఫెయిల్ అయిపోయాడుగా. ప్రభాస్ గారికి ఫెయిల్ అయిపోతాడు, ఈ సినిమాలు ఆడవుగా మంచిగా ఉండవని అన్నాడు. ఇప్పుడు మంచి పాములో ఉన్నాడు ఆయన ప్రభాస్ గారు ఏమిటి. అట్లాగని ఇప్పుడు అర్జున్ గారు ఆ సినిమాలో ఒక అమ్మ చచ్చిపోయింది, దానికి 2 లక్షలు ఇచ్చాడు ఈయన, ఇది ఈయన ఏరుస్వామి. అప్పుడు గౌరానికి ఇచ్చాడు, సానుభూతికి ఇవ్వలేదు, గౌరానికి నన్ను మెచ్చుకోవాలని ఇచ్చాడు. అట్లాగనే సొసైటీలో ఒక పేరు ఉండాలి అనే విషయంలో ఇచ్చాడు. గొప్ప కోసం మెప్పు కోసం ఇచ్చాడు, ఇవన్నీ చేస్తున్నారు అంటారు మీరు. అవును. నిజంగా అయితే కాదు. నిజం కాదు. కాదు కాదు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం ఉంటది. ఇప్పుడు మనం ఊళ్ళల్లో ఉన్నప్పుడు సోది చెబుతామంటూ కొంతమంది వస్తారు. అవును. ఏదో ఒక దేవత పేరు చెప్పి చెబుతూ ఉంటారు. మీరు ఏ దేవుడిని అడిగి, అంటే మీకు తెలియదు కదా, మీకు ఎవరో ఒకరు చెప్పాలి కదా చెవులో చెప్పినట్టుగా. అంతేగా. అవునా కదా? అలానే చెప్తారా మీకు ఎవరైనా? ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ కాలంలో మా అమ్మ చెప్పేది సోది. ఓకే. మా అయ్యమ్మ చెప్పేది సోది. కానీ ఇప్పుడు ఈ కాలంలో సోది చెప్తే ఇక ఏందిగా, సోది చెప్పట్లేదుగా, టైం లేదు, ఇక కర్ర పట్టుకొని చెప్తున్నారు పుల్ల. ఇట్లా ఉంది, ఎట్లా పోయింది, ఇట్లా పోయిందని ఈ పుల్లే. కాబట్టి బుర్ర అనేది లేదు, ఆ కాలంలో బుర్ర ఉంది. అంటే ఇప్పుడు అంజనవది అంటే ఆ కాలంలో బుర్ర కూడా నేను తిరిగినోడే. తిరిగారు? తిరిగా. బుర్ర రెండు తీగల బుర్ర, 2 తీగల బుర్రతో కూడా తిరిగా. అట్లా తిరిగి ఏదో తనాల తాలూకా సైడ్లో అటుపక్క కూడా తిరిగిన. సోది చెప్పిన నేను, సోది చేయలేరు మీరు. అబ్బో, సోదిలో కూడా మంచి పేరు గల్లోడిని. అట్లా ఇప్పుడు ఈ మధ్యలో పిల్లగాలకి ఈ బుర్ర అనేది పెట్టలేదు, ఈ కర్ర వల్ల ఇట్లా ఉంది, ఇది నేర్చుకున్నాం. నాగరికం. ఓకే గురుగారు, ఇప్పుడు మీకు తెలియాలి అని అంటే కొంతమంది కొన్ని పూజలు చేస్తారు అని అంటారు. ఇప్పుడు అంజనం వేసినప్పుడు ఎవరో తప్పిపోయారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియాలి, దానికి అంజనం అన్నది మేము విన్నాం, అంజనం వేసి చెబుతారు అని మేము విన్నాం. మీకు తెలియాలంటే ఏదో ఒక దేవతో దేవుడో మీకు చెప్పాలి కదా, దానికోసం సెపరేట్ గా కొన్ని పూజలు చేస్తారంట. గురుగారు, మీకు ఎవరైనా మీ దగ్గరికి ఒక సమస్య కోసం వచ్చినప్పుడు మీరు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, యాగాలు చేస్తూ ఉంటారు అని అంటాం. అంటే ఏదో ఒక దేవుణ్ణి గాని దేవతను గాని ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు, అవునా కదా? మీకు ఏ దేవుని ప్రసన్నం ఇవన్నీ చెప్తున్నారు. మీ యాగాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఏ సమయాల్లో చేస్తారు? అమావాస్య, ఆదివారం అమావాస్య సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఓకే. తర్వాత అమ్మవారు ఏది వనదుర్గాదేవి సమ్మక్క సారక్క, ఆ వనదుర్గాదేవిని తలుసుకొని ఇక మేము పూజ చేస్తుంటాం. ఆదివారం అమావాస్య ఒకసారి వస్తుంది కదా. తర్వాత పౌర్ణమి ఆ రోజు కూడా మళ్ళీ ఆదివారం కూడా ప్రతి ఆదివారం కూడా మేము చేస్తుంటాం, పూజలు చేస్తుంటాం. పూజలు చేసి కట్టుకట్టి ఓం కట్టుకట్టి అది అంజలి వేసి ఏంటది, ఏం ప్రాబ్లం ఉందా, ఈయనకి ఏమి ప్రాబ్లం ఉందనేది ముందు ఆయన్ని అంజలి వేసుకొని చూస్తాం. ఇప్పుడు అవన్నీ మేము చూడాలంటే లైవ్ లో ఒక ఆదివారం రోజు, ఒక అమావాస్య రోజు రావాలంటారు మీ దగ్గరికి. అదే అంతేనా? అంతే. అంటే ఆదివారం రావాలి, లేకపోతే అమావాస్య రావాలి. మా ఎదురుకు వేస్తారా మీరు? మేము చూస్తానికి మేము ఆ రోజు, ఇప్పుడు ఈ రోజు వస్తారు కదా, వచ్చినా కూడా మేము ఆదివారం అమావాస్య రోజు నాడు చూస్తాము, లేదా అమావాస్య రోజు నాడు చూస్తాము, లేదా ఆదివారం రోజు చూస్తాం అనేది. మా ఎదురుగా చూస్తారా చూడరా? ఇప్పుడు మీ ఎదురుగా చూడాలంటే ఆ ఆదివారం అమావాస్య కూడా అవసరం లేదు, ఆ రోజైనా చూస్తాం. మేము ఉంటదిగా మా లెక్క వేరే. మీ పేరు రాసుకుంటాం, మీ పుట్టిన డేట్ రాస్తాం, మీ పేరు మీ జాతకం అంతా రాసుకొని ఆ రోజు నాడు పూజ సామానం తీసుకొని ఆ రోజు పూజ చేస్తాం. మేము నిమ్మకాయలు తీసుకొని ఆ రోజు మీ పేరు మీద చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారం పాటిస్తారు అని అన్నాం. అవును. కొంతమంది నాన్ వెజ్ తినరు, బ్రాహ్మణులు నాన్ వెజ్ తినకుండానే ఈ యాగాలు, హోమాలు, యంత్రాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు.
అవునా కదా? అవును. కొంతమంది వామాచారం అంటూ ఉంటారు. ఉమ్, వాళ్ళు చికెన్లు మటన్లు మంచిగా తింటూ కాస్త మద్యం సేవిస్తూ పూజలు చేస్తారు అని అంటాం. అవును. ఇప్పుడు వేణుస్వామి గారు కూడా ఇదే మాట చెప్తారు, నేను వామాచార పద్ధతిలో చేస్తున్నాను అని. అసలు వామాచార పద్ధతి అంటే ఏంటి, అలా చెయ్యొచ్చా? ఎట్లంటే కొంతమంది శిష్టాలు వేరు, మా వాళ్ళ పద్ధతులు వేరు. ఇప్పుడు మేము ఉండేది ఏంటంటే వారానికి 5 రోజులు తినం, నీసు తినం, తినరు. 5 రోజులు తినం. ఏ రోజు అంటే శనివారం తినం, శుక్రవారం తినం, బేస్తారం తినం, సోమవారం తినం అండి. ఇట్లాగా రోజులు తినమన్నమాట. కొన్ని రోజులు ఆదివారం తింటాం, బుధవారం తింటాం, మంగళవారం తింటాం. 3 రోజులే వారానికి. అట్లా అట్లాగా ఉంటుంది. కానీ పూజలు చేస్తుంటాం కదా మేము. కానీ కళ్ళు, సారాయి, బీడి, సిగరెట్ ఏవి తాగము. మా పిల్లలు తాగరు, నేను తాగను. చిన్న వయసు నుంచి అలవాట్లేదు. 65 నాకు వయసు, 65 చిన్న వయసు కాంచి అలవాటు లేదు, తాగేది లేదు. బీడి చుట్ట తాగి కూడా మధ్యలో తాగినట్టుగా బంద్ చేసినట్టుగా లేదు. చిన్న వయసు నుంచి లేదు, అలవాటు లేదు. కొంతమంది శ్మశానాల్లో చేస్తారంటారు కదా, అప్పుడు మందు తాగుతారు, చికెన్లు అవన్నీ తింటా ఉంటారు. శ్మశానంలో పోయేదానికి ధైర్యం చాలదు, మందు కొడతారు. ఇప్పుడు మీరు ఏమైనా ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు మీరు కూడా అలానే శ్మశానాల్లోకి వెళ్ళే ఈ పూజలు చేస్తారా? మేము తాకోకుండా చేస్తాం. శ్మశానాల్లోకి వెళ్ళి నాకు అది మీ నోటితో చెప్పండి. మీరు తాగకోకుండా మేము ఏమి నీసు తినకుండా మేము శ్మశానంలో పోయి పూజలు చేస్తాం. ధైర్యంగా చేస్తాం మేము. ఓకే, అట్లా. ఇప్పుడు ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలీదు. సాధారణంగా యాగాలు, హోమాలు అవన్నీ ఇళ్లలో చేస్తారు, లేకపోతే దేవాలయాల్లో చేస్తా ఉంటారు. ఇప్పుడు శ్మశానాల్లో చేసే వాటిని మేము క్షుద్ర పూజలో అని చూసాం కాబట్టి అంటాం. అవునో కాదో మాకు తెలియదు. ఇప్పుడు మన సినిమాల్లో చూసాం అనుకోండి, దేవాలయంలో చేస్తేనేమో అది మంచి కోసం చేసినట్టు, అదే శ్మశానంలో చేశారు అనుకోండి అది క్షుద్ర పూజలు కదా లెక్క పెడతాం. చూసాం, విన్నాం కాబట్టి. మరి మీరు ఏ పూజలు చేస్తారు? అంటే మంచికి మంచి చేస్తాం మేము, చెడు చెయ్యం. చెడు అనేది చెయ్యం. ఎక్కడ ఎవరికే కానీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా చెడు చేయటమే కాదు, వాళ్ళ బాధలలో కష్టాలలో వస్తారు. వచ్చినప్పుడు చూస్తాం ఎట్లుందో పూజ, ఈ విధంగా చేయాలి, మీ ఇంట్లో చేస్తే మంచిదా, బయట చేస్తే మంచిదా అనేది మేము తెలుసుకుంటాం. చేస్తాం. ఇప్పుడు శ్మశానాల్లో చేసే పూజలు కూడా మంచి కోసం చేసే పూజలా? మంచి కోసమే చేస్తాం మేము శ్మశానాల్లో. మంచి కోసమే. అప్పుడు శ్మశానాల్లో ఎందుకు చేయాలి, దేవాలయంలో చేయొచ్చు కదా? చేయొచ్చు అంటే అప్పుడు పోనిది ఎట్లా ఉంటది, ఇది ఏదైనా కర్మ పట్టింది, మీ మాట కర్మ వచ్చిన వాళ్ళకి పట్టినప్పుడు మరి శ్మశానంలో ఇది చేయాలి అనేది దేవుడి గుళ్ళన్నీ చేసినాం. మన శక్తి కొద్దిగా చేసినా కూడా కాటలే, కానీ శ్మశానంలో పోవాలిగా, పోయి చేయాలి. వాళ్ళు మంచిగా, చెడు కాదు. కొన్ని చేసే పూజలు, శ్మశానంలో చేసే పూజలు కూడా మంచిగా ఉన్నాయి. మేము మా దగ్గరికి వచ్చేది మంచిగా చేస్తాం మేము. ఇప్పుడు వేణుస్వామి గారు చేసే వామాచార పద్ధతి కావచ్చు, తాగుతూ నాన్ వెజ్ తింటూ చేసే పూజలు ఉన్నాయి కదా, వాటిని మంచి కోసం అని అనుకోవాలా, క్షుద్ర పూజల కింద లెక్కేయాలా? ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన మనిషే, మాట మనిషే, కానీ ఆయన కూడా కొన్ని కష్ట సుఖాలు అనేది కొంతమంది వస్తుంటారు, అక్కడ ఆయన దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు ఆయన కూడా ఏది చేయాలని ఆయన తెలుస్తుంది. చేస్తే మంచిదా అనేది ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి చెడు అనే దానికి చెడు చేయడు ఆయన కూడా, ఆయన మంచిగా చేస్తాడు. కానీ ఇప్పుడు ఆయన ఏది తినాలో ఏది తినకూడదు అనేది ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వేణుస్వామి గారు ఫేస్ చేసే పరిస్థితి ఉంటదంటారా? ఆయనకి తప్పకుండా ఉంటది. ఎట్లంటే కొంతమంది దగ్గర ఓపెన్ గా మాట్లాడతాడు ఆయన, ఓపెన్ గా మాట్లాడి కండిషన్ గా చెప్పేస్తాడు. ఆ కండిషన్ అనేది కొంతమందికి సక్సెస్ కాదు, కొంతమందికి అవుతుంది, కొంతమంది కాదు. కానీ దేవుడు బిడ్డ మారిగా అట్లా తయారయ్యారు ఆయన. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మేము వింటూ ఉన్నామండి, కొన్ని పూజలు చేసేటప్పుడు ఆ పూజ ఫలిస్తే సత్ఫలితాలు ఇస్తాయి, ఒకవేళ వికటిస్తే సరిగ్గా చేయకపోతే ప్రాబ్లం అది మన మీదకి పడుతుంది అంటారు. నిజమేనా? అది మీరు చూసారా ఎప్పుడైనా? అది వాళ్ళ మీదకి రాకోకుండా వాళ్ళు కట్టుకుంటారు.
ఇప్పుడు ఒకరి దగ్గర చేస్తున్నామండి, అవును. వాళ్ళకి వికటించింది, మన దగ్గరికి రాకుండా కట్టుకున్నాం, మరి ఎక్కడ పోతుంది ఆ శక్తి? కానీ ఈయనకి కట్టు వదిలేండి కాబట్టి ఈయనకి ఆపద రాకుండా చూసుకుంటాడు. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది, రక్తం కక్కుని చచ్చిపోయారు అని వింటా ఉంటాం. నిజంగా అలాంటివి ఉంటాయా? దెయ్యాలు ఉంటాయి, దేవుళ్ళు ఉన్నారు. దేవుడు ఉండకాడ దెయ్యం ఉంటది. అంటే గురువు గారు ఉండకాడ శిశువుడు ఉంటాడు కదా, శిశువు లేనిది గురువు కాడు. కాబట్టి ఈ విధంగా నడుస్తూనే ఉంటుంది ప్రపంచంలో. ఇప్పుడు మీరు అన్నట్టు దేవుడు ఉన్నాడు, దెయ్యము ఉంది. దేవుడు మనకేం జరగబోతుందో చెబుతూ ఉంటారు, దాని నుండి తప్పిస్తా ఉంటారు. దెయ్యం కూడా ఏం జరుగుతుందో మనకు చెబుతుంది కదా. దెయ్యాన్ని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు ఎవరిని పూజిస్తారు, దేవుణ్ణా దెయ్యాన్నా? మేము దేవుడు పూజిస్తాం, కానీ దెయ్యాన్ని ఆశిస్తాం. అంటే దేవుడి దెయ్యాన్ని దూరం తీసుకొస్తాం. దూరం మీరు పట్టుకెళ్ళగలరా దెయ్యాన్ని? దెయ్యం పట్టేస్తాం. ఎట్లంటే కొంతమంది దెయ్యాలను పట్టేవాళ్ళు ఉన్నారు, కానీ మనం కూడా పడతాం. కానీ అది కొంతమంది వదిలిస్తాం, దెయ్యాన్ని కూడా వదిలించే వాళ్ళు. వదిలించి సీసాలో కాల్ చేస్తాం దాంట్లో. నిజమేగా, నిజమే. అట్లాగా కొంతమంది ఉంటది. అంత పెద్ద దెయ్యాన్ని ఇంత పెద్ద సీసాలోకి ఎట్లా పెడతారు మీరు? పడుతుంది మంత్రశక్తితో జయ్యని పోతుంది సీసాలోకి. అట్లాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు దెయ్యాన్ని దెయ్యమే కదా, కాల్చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది కదా బూడిదలో. కాల్చేస్తే అయిపోయాయి కదా, కిచకిచ 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 అయిపోయాయి. ఇక మరి రాదు, ఇది రాదు. ఇక శీల కొట్టేస్తాం, కానీ ఎత్తిన శీల దెయ్యానికి దేనికి శీల కొడతాం ఒకటి. దానికి అక్కడ పోయి శ్మశానంలో పోయి శీల కొడతాం రాకుండా. అవి కూడా చేస్తాం, మీరు మంచికి మంచి చేస్తాం, చెడుకి చెడుకి అంటే చెడు చేయవు. ఓకే, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ లో మీరు ఫేస్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఒక 2-3 చెప్పండి, నన్ను నమ్మించండి. అప్పుడప్పుడు నమ్ముద్దేయట్లేదు మీరు చెప్పిన. అంటే అంత పెద్ద దెయ్యాన్ని ఇంత పెద్ద సీసాలోకి ఎట్లా పెడతారా? ఇప్పుడు నిజమే జరిగినాయి, చాలా ఉన్నాయి. కొన్ని 2 చెప్పండి నాకు. కొన్ని జరిగినాయి. కొంతమంది ఏంటంటే ఒక ఇంట్లోకి కిరాయి ఇంటికి పోయారు. కిరాయి ఇంటికి పోయారు. పోతే ఆ ఇంట్లో ఒక ఆమె చచ్చిపోయింది, ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. కిరాయికని పోయారు. పోతే గల ఆ ఇల్లు తలుపు తీశారు. తలుపు తీస్తంలో దెయ్యం పట్టింది. అప్పటి నుంచి జ్వరం వచ్చేసింది అమ్మాయికి. జ్వరం ఒళ్ళు బాగలేదు, అట్లా ఉంది. కానీ ఇంకా మా విషయంలో తెలిసిపోతాయి, మా కులంలో తెలుస్తుంది దెయ్యం వచ్చింది. మీరు కులం అన్నారు కాబట్టి నేను అడగకూడదు కెమెరా ముఖంగా, బట్ చెప్పండి, ఏం కులం మీది? మాది కోయ కులం, కోయరాజు. కోయరాజులు కూడా జ్యోతిష్యాలు చెబుతుంటారు. విన్నాం మేము. అయితే అక్కడ తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు. తమిళనాడు నుంచి వాళ్ళు చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, కట్టుకోవాలని తెలిసిపోయింది కదా. 2 ఏటపూసలు తెచ్చాము, తీసుకొచ్చి అన్ని రెడీ చేసినాం. అయిన తర్వాత ఆ అమ్మాయి అందరూ 10 మంది పడుకున్నారు. పడుకున్న తర్వాత అమ్మాయి కిరసనాలు పూసుకొని వచ్చింది. కిరసనాలు పూసుకుంది, కిరసనాలు ఖచ్చితంగా చచ్చిపోయింది. కిరసనాలు పోసుకుంది, చాలా చల్మాలో ఉండిట్టుగా వెళ్ళిపోయింది. అంతటా ఏటపూసలు కూడా తీసుకొచ్చాం ఇది పెట్టడానికి. బతికించలేదా? బతికించలేక చచ్చిపోయింది. సరే, ఇప్పుడు 2 దెయ్యాలు అయ్యాయి. అలాంటప్పుడు ఆల్రెడీ ఒక ఆమె చచ్చిపోయింది కాబట్టి ఒక దెయ్యం ఇంట్లో ఉంది, అవునా? ఆ దెయ్యం ఒక మనిషిలో దూరింది కాబట్టి ఆ మనిషి చనిపోయారు కాబట్టి ఆ మహిళ ఆమె కూడా దెయ్యం అయిపోతుంది. ఇంకోటి 2 దెయ్యాలు అయ్యాయి, పోయినాయి. జ్యోతిష్యాన్ని మీరు చెప్పినంత ఈజీగా నేను నమ్మలేను, అవునా కదా? సో అలా చెప్పాలి అని అంటే మీరు నాకు ఏదో ఒక ఆధారం చూపించాలి. దానికన్నా ముందు నాకు ఒకటి చెప్పండి, మీ శిష్యులు ఉన్నారు, ఇలా రకరకాల బొట్లు పెట్టుకున్నారు, మెళ్ళ ఏవేవో పూసల దండలు వేసుకున్నారు, వీళ్ళందరినీ మేము జ్యోతిష్యుల కిందే పరిగణించాలా? అంటే నమ్మకం ఉంటేనేగా చెప్పేది. ఎందుకు వేసుకుంటున్నారు ఇవన్నీ? మీరు ఇదంతా తాత కాలం నుంచి వచ్చినాయి కదా, అది నేర్చుకుంటాం కాబట్టి అందువల్ల మేము వేసుకున్నాం. అవునా? అంటే ఈ జ్యోతిష్యుల కంటే ఇలా గెడ్డ ఉండాలి, అలా కళ్ళు కాటుకు పెట్టుకోవాలని నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అది ఆచార్య ఇప్పుడు అలంకరించి అన్నం అడుక్కోమన్నాడు పెద్దలు. ఓకే, ఎట్లంటే ఇక బొట్టు లేనిది భక్తుడు కావాలంటే బొట్టు ఉండాలి, డ్రెస్ ఉండాలి కదా. జంజం లేని బ్రాహ్మడు కాదుగా, జంజం ఉండాలి కదా బ్రాహ్మడు అయ్యేది. ఇప్పుడు జంజం వేసుకోలేదు, బ్రాహ్మణ్ కాకపోతారా? ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు బ్రాహ్మడు కాదుగా. మా అమ్మగారు మా నాన్నగారు బ్రాహ్మిన్స్,
ఒకే వాళ్ళ కూతుర్ని నేను లేదా నేను కొడుకుని అనుకుందాం, నేను జంజం వేసుకోలేదు, నేను బ్రాహ్మణురాలను కాకపోతానా? జంజం వేసినోడంతా బ్రాహ్మణుడు కాదు, బొట్టు పెట్టినోడంతా భక్తుడు కాడు, జోలి కట్టినోడంతా సాధుగాడు. అంతే కదా. అంతేగా. ఇలా బొట్లు పెట్టుకున్నంత మీ ఇలా బొట్లు పెట్టుకుని ఈ వేషధారణ ఉన్నంత మాత్రాన అందరూ జ్యోతిష్యాన్ని కూడా పిలువబడలేం అని అంటా నేను. మీరేమంటారు? నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళకి లేదు. నమ్మినోడిది రామనామం, లేకపోతే పంగనామే. అంతే కదా. నమ్మినోడిది రామనామం లేదా పంగనామం. అట్లాగనే భక్తి ఉంటేనే ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి లేనిది ఆచారం ఎలా, బాండవ శుద్ధి లేనిది భాగ్యమేలా, శివశుద్ధి లేనిది సిద్ధమేలా, ఈశ్వరాభిరామ ఇనురువేమ. ఓకే, నాకు డౌట్ వచ్చింది, మీరు బాధపడకూడదు. చెప్పు. చాలా మంది రోడ్డు పైన చిలక జ్యోతిష్యం అంటూనో లేకపోతే సోది చెబుతామంటారు, అదో పెద్ద సోది అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు సోది అయితే మీరు అవునన్నారు. ఇంతకుముందు తెలుసు చెప్పినగా నేను. అవును, చెప్పిన. ఇప్పుడు సోదంతా సోదా అంటున్నాను. సోదా నిజమా? నిజం అనేది ఇప్పుడు మీరు చెప్పినప్పుడే నిజం. ఇప్పుడు ఏదైనా డౌట్ అనేది మీకు చెప్పినప్పుడే దీంట్లో ఏముంది, ఏది చేతిలో గాలి ఉందంట, ఈ చేతిలో ఏమున్నదని చెప్పినప్పుడే ఆయన జోష్యుడని అర్థం. అంతేగా. కాబట్టి ఏమి లేదన్నప్పుడు లేదు. ఇప్పుడు సోది చెప్పడం అనేది సోది అంటా నేను, మీరేమంటారు? సోది అనేది సోదే, కానీ నిజం నిజమే, శాస్త్రం శాస్త్రమే, పోయిరాజే. ఇప్పుడు మీకు అన్ని తెలుసు కదా. అవును. మనిషి జీవన మరణాలు తెలుసు, మరణాన్ని ఆపేస్తారా మీరు? అవును, అది చెప్పండి ముందు. చచ్చినోడు ఎవడు బతికించలేడు కదా, బ్రహ్మ వల్ల కూడా కాదు. అంతేగా. చచ్చిపోయినోడు చచ్చిపోయినట్టుగా. అంటే నాకు తెలిసినంత వరకు మనం పుట్టడం మనం చచ్చిపోవడం అనేది భగవంతుడి చేతిలో ఉంటది. దాన్ని ఏ జ్యోతిష్యుడు మార్చలేడు అనేది నా నమ్మకం. డాక్టర్ కూడా మార్చలేడు. డాక్టర్ కన్నా పెద్దోళ్ళు కదా, జ్యోతిష్యులు ఆపేస్తారు కదా ఇట్లా చేపెట్టి. దేవుళ్ళు కాదుగా. మీరు అలాగే ఎవరైనా చచ్చిపోయే వాళ్ళని ఆపేస్తారా? ఆపలేము. ఎట్లంటే చచ్చిపోయిన వాళ్ళు బతికించలేము, బతికిన వాళ్ళు బతికిస్తాం. ఇప్పుడు వేణుస్వామి గారు వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు అని చెప్తున్నారు. ఆయన వాటిని ఆపగలడా అంటే ఆపలేదు. నేనున్నానండి, ఒక మనిషి చచ్చిపోతున్నాడు అని నాకు తెలిసినప్పుడు నేనేం చేయాలి? ఆపాలా. ఆపలేనప్పుడు చెప్పడం ఎందుకు? మీరేమంటారు ఈ మాటకి? అంటే మనం ప్రాణాన్ని మన చేతుల్లో లేదు, ప్రాణము మన చేతుల్లో లేదు, కానీ మనం వ్యాధి ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టమైనా సుఖమైనా మన వల్ల అవుతుంది, డాక్టర్ వల్ల అవుతుంది. అంతేగాని ఆపేవరికి ఆపుతాము, అంతేగాని దాన్ని మించిపోతే ఆపలేము కదా. ఇప్పుడు అంతవరకు చచ్చిపోవడానికి వెళ్ళిపోయిన మనిషిని మీరు వెనక నుంచి ఇలా లాగేయగలుగుతారా? లాగలేము. చచ్చిపోయే వాళ్ళు బతికించలేము మనం. సో యమధర్మరాజు లేదు. ఇప్పుడు యమధర్మరాజు వచ్చాడు అనుకోండి, పట్టుకెళ్ళిపోవాల్సిందే. అంతేగా. దాన్ని అయితే మీరు ఆపలేరు. మరి ఏమి ఆపలేనప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటాను నేను. అది నమ్మకం. మన ఏంటంటే మనం శాస్త్రం అనేది నమ్మకం. ఏది దేవుళ్ళు అనేది, ఇప్పుడు దేవుళ్ళు అందరూ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరూ దేవుళ్ళన్నీ అందరూ దేవుళ్ళేగా. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కడు. ఇప్పుడు అల్లా దేవుడు అల్లా, యేసు ప్రభువే, తర్వాత ఈ హిందూ దేవుడే. అట్లానే ఉన్నారు. కానీ దేవుళ్ళల్లో కూడా బతికించే వాళ్ళు ఉన్నారు. ఏ దేవుడు బతికిస్తారు? ఒకళ్ళ లేదుగా పేరు. బతికించినోడే దేవుడు. ఇప్పుడు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో వస్తారు? ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అవును. చాలా మంది డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. అవును. మాకు మంచి మేడలు కావాలి, కార్లు కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అవును. రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే పక్క వాళ్ళ భవిష్యత్ అంతా మీకు తెలిసిపోతుంది, వాటిని మీరు మార్చేస్తా ఉంటారు. బట్ మీరు మాత్రం ఏసీ ఏమీ లేకుండా ఇలాంటి గదిలోనే ఉంటారు. మీ జాతకం మీకే తెలుసు అనుకోండి, మీరు ఇంకెక్కడో ఉంటారు కదా. ఎందుకు మీ జాతకాన్ని మీరు మార్చుకోలేకపోతున్నారు? ఇప్పుడు టీచర్గానే ఉంటాడు కదా. టీచర్ దగ్గర చదువుకున్న వాళ్ళే వకీళ్ళు అవుతున్నారు, తర్వాత డాక్టర్లు అవుతున్నారు, తర్వాత ఇంజనీర్లు అవుతున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతున్నారు. అట్లా టీచరే ఎట్లనే ఉంటాడుగా. అంటే మీరు పక్క వాళ్ళ భవిష్యత్తును మార్చగలరు కానీ మీ భవిష్యత్తును మీరు మార్చుకోలేరు. అది ఎట్లంటే మేము కూడా మా జాతకం తెలుస్తుంది, మాకు కూడా తెలుసు, కానీ మేము ఎట్లా ఉండాలనేది మాకు తెలుసు. మేము పాయింట్లు వేసుకోవటం, కళ్ళద్దాలు పెట్టుకోవటం, ఈ కటింగ్లు చేసుకోవటం ఇట్లాంటి కొంతమందికి ఉండకూడదు.
ఆ సిస్టమ్. ఓకే. ఇలాంటి జ్యోతిష్యులు చాలా మంది ఆడి కారుల్లోను బెంజ్ కారుల్లోను తిరుగుతున్నారు. ఇలా కాలు కింద పెట్టారంటే కాలు వేసుకునే షూస్ దగ్గర నుంచి తలకేసుకునే టోపీ వరకు పెట్టుకునే గ్లాసుల వరకు కూడా అన్ని లక్షలు కోట్లే. చాలా కాస్ట్లీ జ్యోతిష్యులు అయిపోయారు ఈ మధ్య కాలంలో. ఈ మధ్యలో పెరిగిపోయారు వాళ్ళు. మీరేమంటారు? మీరు ఎందుకు అలా తయారవ్వలేదు? అట్లా తయారు కాదు, అది తాతకాలం నుంచి వచ్చింది. అది మీరు కూడా తాతల కానించి ఎంత ఆస్తి ఉండా సరే, ఎంత తెలివి ఉండా సరే, కానీ నువ్వు ఇట్లే ఉండాలా, కానీ అందరికి చెప్పాలా, అందరికి తెలివి నేర్పాలా, అందరికి భవిష్యత్తు చెప్పాలని ఆ గురువు గారు చెప్పిన మాట అది. ఓకే. అందువల్ల ఇట్లా ఉన్నాం మేము. ఇప్పుడు అమ్మాయిలు ముఖ్యంగా మహిళలు వస్తా ఉంటారు మీ ఓటు వాళ్ళ దగ్గరికి, మాకేదో చెప్పండి అని అంటారు. నువ్వు అర్ధరాత్రి రావాలి, శ్మశానంలోకి పోవాలి, నగ్నంగా ఉండాలి అంటా ఉంటారు. కొంతమంది లోబరుచుకున్న పండితులు గురువులు కూడా ఉన్నారు. వీళ్ళ దాంట్లో అంటే ఎవరు? ఇప్పుడు విద్య నేర్చినోడంతా ఎట్లంటే వాడు భవిష్యత్తు వాడు చూసుకోవాలా. భవిష్యత్తు వాడు చూసుకుంటేనే వాడు 4 కాలాలు బతుకుతాడు, 4 కాలాల్లో మంచి పేరు సంపాదిస్తాడు. కానీ ఈ విధంగా ఈ ఏది ఆడవాళ్ళు ఇట్లా చేయటం అనగా వాడు ఎప్పటికీ డెవలప్మెంట్ కాలేడు, వాక్ శుద్ధి రాదు. కానీ అలా చెయ్యొచ్చు అంటారా? అలా లోబరుచుకోవడం చేయకూడదు. మరి ఎందుకు లోబరుచుకుంటున్నారు? అట్లా కొంతమంది గర్వంతోనే వాళ్ళు నడుస్తారు, అనుభవిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇంకొక మాట, చాలా మంది ఇలా చూసినప్పుడు ఎవరికైనా నచ్చారు అనుకోండి, వశీకరణ మంత్రాలు వేస్తారంట. నా మీదేం ప్రయోగాలు చేయకండి ఎవరు ప్లీజ్. అలాంటివి ఉంటాయా? ఎట్లంటే అట్లాంటివి ఉండవు, కొన్ని ఉండవు. మరి వశీకరణ అన్న మాట ఎలా వశీకరణ అంటే ఇప్పుడు మాకు మీకు వచ్చేట్టుగా కాదు. మీరు ఏమంటారంటే ఒక అబ్బాయి కావాలా మాట, తర్వాత ఒక అబ్బాయి వస్తాడు, అమ్మాయి కావాలా ఏంటి, ఒక అమ్మాయి కావాలా, ఒక అబ్బాయి కావాలా. అట్లాంటి విషయాలు ఉంటే మనం అంజలి వేసి మనం నువ్వు అనుకున్నట్టుగా జరగదుగా. ఇక్కడ ఈజీ కాదు, అనుకున్నట్టు కాదు. అయితే చూస్తాం దీంట్లో నీ పేరు మీద ఎట్లుంది, ఆయన పేరు మీద ఎట్లుంది, ఏ విధంగా నడుస్తుంది, అంజలి వేసి అయ్యేది ఉంటే చెప్తాం, కాదుంటే చెప్పు. ఓహో, ఈ వశీకరణ కూడా అందరి మీద పనిచేయదు. నేను ఇలా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గురువు గారు నాతో అన్నమాట, ఇంటర్వ్యూ అయ్యే లోపు నిన్ను నా వెనకాల పట్టుకెళ్ళిపోగలను, వశీకరణ వేసి ఇలా చూపుతోనే వశీకరణ చేస్తాము అనేదో చెప్పారు. మరి అది నిజమా అబద్ధమా? అది నిజమంటే కొంతమంది చేస్తారు, అట్లా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈ విధంగా మనం చేసే వాళ్ళకి చేస్తారు, చేయని వాళ్ళకి చేయరు. అంటే ఇప్పుడు నిజంగానే వశీకరణ మంత్రం మీ దగ్గర ఉంది అనుకోండి, డబ్బునంతా మనమే వశం చేసేసుకోవచ్చు కదా. డబ్బుల విషయం కాదు, అది అమ్మాయి విషయమైనా అబ్బాయి విషయమైనా అది అవుతుంది. అట్లాంటిది ఉండమాట దాంట్లో చెప్తాం కదా. ఓకే. ఇప్పుడు చాలా మంది పెద్ద ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నారు, అంబానీ ఉన్నారు. వీళ్ళందరూ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళారు, లేకపోతే హోమాలు చేయించుకున్నారు, శాంతులు చేయించుకున్నారు అని ఎక్కడ విను. వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్నాం అని చెబుతూ ఉంటారు. బట్ వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతా ఉంటారు. ఈ శాంతులు చేయించుకునే వాళ్ళు ఇంకా కిందే ఉంటారు, చెప్పేవాళ్ళు మీరు ఇంకా డౌన్ లో ఉంటారు చాలా మంది. అందరి గురించి కాదు. ఎందుకు అలా? మరి శక్తిని నమ్ముకోకుండా జాతకాలు నమ్ముకోవడం ఏంటి? అది జాతకం అంటే విధి అంటారు కదా, ఆ విధిని బట్టి నడుస్తుంది. వాళ్ళకు కూడా దోషాలు ఉంటాయిగా. మరి వాళ్ళు ఎందుకు పరిహారాలు చేయించుకోవట్లేదు? కొంతమందికి పని చేస్తుంది, కొంతమంది పని చేయదు. కొంతమందికి పని చేస్తుంది, కొంతమంది పని చేయదు. ఇప్పుడు మామిడికాయ ఉంది, అన్ని రాళ్ళు తగలవు కదా, కొన్ని రాళ్ళే తగులుతాయి. కానీ కొంత చేయాల్సినవి పూజలు చేస్తూనే అవుతుంది. మరి అంత మొండికి పడతాయి కొన్ని, అది చేయాల్సిన పని చేస్తూనే అవుతుంది పని. అట్లా అందరికి కూడా అవదు అవదు. సో ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, పెద్ద వాళ్ళకు కూడా చెప్పారు మీరు. ఎలాంటి అంటే జాతకంలో ఉన్న దోషాలు ఏం చెప్పారు, అప్పట్లో చేపించిన పరిహారం ఏంటి, అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది మంచి అనేది ఏమైనా చెప్తారా ఎగ్జాంపుల్ గా? అయితే పెళ్లి లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు మాంగళ్య దోషం అంటారు, తర్వాత శుభంగిలి దోషం అంటారు, నాగదోషం అంటారు. అవును, సంతానం లేని వాళ్ళు కూడా నాగదోషం ఉంటుంది.
నాగదోషం ఉంటది, కుజ దోషం ఉంటది, దోషం ఉంటది, తర్వాత నరదిష్టి ఉంటది. నరదిష్టి నరదిష్టి అంటే నరదిష్టి అంటే ప్రజల దిష్టి, నరులు అనుకునే దిష్టి కొంటుంటది. ఈ విధంగా కొంతమందికి ఉంటది, శాంతిగా ఉంటది. నాగదోషం ఉంటది, ఇట్లాగా కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ మీరు తీసేస్తారు. చిన్న చిన్న దోషాలు అంటే తీసేస్తారు. ఇప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు ఏంటి, అందులో ఏముంటది నాకు అర్థం అవుతుందా? చూడ్డానికి ఇస్తారా? జై గురుదేవా. అలానే ఇవ్వాలా మీరు? ఇవ్వాలి, అట్లా ఒక చేతికి ఇవ్వాలంటే అట్లా గురువు తలుచుకొని ఇవ్వాలి. ఇవ్వకపోతే అట్లా ఈగిపోతే అనేది కాదు, ఇవ్వాలంటే. మామూలుగా మాకు డౌట్ ఉంటుంది అలా ఇవ్వకపోతే ఏంటి అని. గురువును గౌరవించాలి కదా. ఇందులో ఏవో బొమ్మలు ఉన్నాయి తప్ప ఏమీ లేవు. ఎలా చదువుతారు మీరు? దాన్ని ఒక అర్థం ఉంది. ఇప్పుడు రూపాయి గానీ పెట్టాలి, కానీ దాంట్లో ఈ మధ్యలో ఏదో ఒకటిగా ఓకే అది పెట్టేట్టుగా అయితే ఏమి వస్తుందో. రాములు వారు రావచ్చు, సీతాదేవి రావచ్చు, పాము రావచ్చు. ఇప్పుడు నా కోసం చెప్పాలన్నా కూడా ఇవి వేస్తారు. ఏది వేయండి. ఆంజనేయ రావచ్చు, ఆంజనేయ ఏమొస్తుందో చూద్దాం, రావచ్చు. ఏదేమొస్తుందో చూద్దాం. పెట్టండి. ఏం పెట్టాలి ఇప్పుడు? నేను ఇవ్వాలా మీకు? నేను గుచ్చాలా? అవును. కమాన్ రండి. జై గురుదేవా. ఇగో నువ్వు ఏదైనా దేంట్లో కూర్చో, నాకు నచ్చిన చోటు కూర్చేస్తా. అంతే, కరెక్ట్. మీరు చెప్పిన కాడికి వచ్చింది. అయ్యో అట్ట కాదు, ఎక్కడ కూర్చుందో నాకు కూడా తెలియట్లేదు. వెళ్ళట్లేదు ఏంటిది? వెళ్దా? గట్టిగా పట్టుకోవాలిగా మనం. మీరే కొంచెం లూజ్ కుదరండి. ఎక్కడో మధ్యలోకి వెళ్ళిపోయాను. గుచ్చా ఏమి లేవు అనకూడదు, ఉన్నాయి. నాకు కనబడట్లేదు. మరి మాకు కనబడుతున్నాయి. 3 సార్లు పెట్టాలా? ఒకసారి చెబుతా కదా, అప్పుడు మళ్ళీ 2వ సారి పెట్టాలా, 3వ సారి మళ్ళీ పెట్టాలా? తప్పకుండా. ఎన్నిసార్లు పెట్టుకుంటే అన్నిసార్లు పెట్టాలి. ఏం పేరు చెప్పారు మీరు? అదేలే, మరి పేరు చెప్పాలిగా. అయితే చదువులో పోవలసింది పోలే, చదువులో పోవలసింది పోలే. కానీ మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. దేంట్లో? అదే నీ భవిష్యత్, అంటారు కదా. లైఫ్ అనేది మీరు అనుకున్నది ఒక విధం, ఇప్పుడు జరిగేది ఒక విధం. అయితే జనఘోష ఉంది ఎక్కువ. ఘోష అంటే దిష్టి ఉంది. అసలు ఈ పూర్వజన్మలో మగోడే పుట్టాల్సింది. నువ్వు పూర్వజన్మలో మగోడే పుట్టాలా? ఆడబిడ్డ ఇప్పుడు ఆడబిడ్డ పుట్టావు, కానీ ఆడపిల్ల అయినా కూడా మగోడు చేస్తలే. కానీ నీ మాట నీకు కావాలనుకుంటావు. ఏం కావాలి? నీ మాట నీకు కావాలి అనుకుంటావు. ఇంట్లో కూడా మాట ఇద్దాం, నీ మాట నీకు నచ్చితే ఆ పని చేస్తావు, నచ్చిన పని. ఇది నిజమే. అయితే ఆలోచన కలదని, బుర్ర కలదని, కానీ బతుకు నేర్చినవు. ఎక్కడ పోయినా బతుకుతావు. రూపాయి కూడా లేని టైంలో కూడా వస్తాయి. ముగ్గురు అడిగిన వరకు అప్పు, ఇద్దరు ఇగిపోయినా ఒకరు ఇస్తారు. అట్లా. అయితే శుక్రవారం రోజు నాడు ఎర్ర బట్టలు కట్టుకోవాలి. ఎర్ర బట్టలు. అమ్మవారు పూజ చేయాలి. అమ్మవారు దుర్గమ్మ పూజ చేయాలి. అయితే డబ్బుకి చిన్న వయసు నుంచి కష్టపడుతున్నావు, చిన్న వయసు నుంచి తెలివితో బతుకుతున్నావు. కానీ కాబట్టి మాట పడే మనిషి కాదు. మాట మంచి ఉండకాడికి పోతావు, చెడు ఉండకాడికి పోవు. కాబట్టి నీకు దైవ భక్తి బాగుంది. దైవ భక్తి అన్ని దేవుళ్ళు అనుకుంటావు, అన్ని దేవుళ్ళు అనుకుంటాం. కానీ టెంకాయలు కొట్టాలి, పూజలు చేయాలని కాదు. కానీ దేవుడు గుడికి పోవాలని ఐడియా. గుడికి పోవాలనుకుంటావు, ఏం కాదు, అన్ని పోతావు. ఆరోగ్యంలో కొంత ఆరోగ్యం వెనకైపోతుంది. ఆరోగ్య శుద్ధి సరిగా లేదు. ఆరోగ్య శుద్ధి అంటే చూసేదని బాగుండవు. మేడి పండు చూస్తే మేఘంగా ఉంటది, లోన చూస్తే పురుగులు. కానీ దిష్టి ఎక్కువ ఉంది. దెయ్యాలు భూతాలు ఏమి లేవు. దెయ్యాలు భూతాలు అంటే దాని తగ్గిపోతుంటావు. అప్పుడప్పుడు కళ్ళు వస్తుంటాయి, అప్పుడప్పుడు రావు. కళ్ళు రావు.
కళలు దెయ్యాలు భూతాలు ఉంటే కళలు వస్తాయి, కళలు రావు. అయితే ఒళ్ళు తగ్గుతుంది, కానీ నీకేం ఆరోగ్యానికి ఏం పర్లేక దిష్టి మాత్రం ఉన్నాయి. కానీ డబ్బు నిలవట్లే చేతిలో. డబ్బు ఉంది అంటారు, నిన్ను చూస్తే ఉన్నది అనుకుంటారు, కానీ డబ్బు ఇచ్చినా రాదు. డబ్బులు ఇస్తే బాకీ ఇస్తే రాదు. కానీ అవతల కష్టం అర్థం చేసుకుంటావు. కానీ ఈ మచ్చ అదృష్టం. నా పుట్టుమచ్చేయండి. పుట్టుమచ్చ అది అదృష్టం అంటుందిగా. నువ్వు ఎక్కడికి పోయినా కూడా మాట చాతుర్యం ఉంది, చాతుర్యం. కాబట్టి నీకేం పర్వాలేదు. లక్ష్మి టైం బాగుంది. ఎంత వయసు నీది? చెప్పకూడదండి వయసు. వయసు చెప్పకూడదంటే ఇప్పుడు చెప్పాలి నీకు. ఇప్పుడు ఉన్న దాంట్లో వయసు ఎట్లంటే పెద్దల దిశ నడుస్తుందా, ఇప్పుడు నీ దిశ నడుస్తుందా అనేది మేము తెలుసుకుంటాం దీంట్లో. అర్థమైందా? నీకు 30 దాటిందంటే నీ అదృష్టమే. ఎంతవరకు? 30 దాటితే. 30 దాటితే నీ అదృష్టమే. కానీ 26, 25లో పెద్దవాళ్ళ దిశ, పెద్దల దిశ. ఇప్పుడు జరిగేదంతా నీ దిశ. ఎప్పుడు వరకు అంటే లైఫ్ వరకు, లాస్ట్ వరకు. కానీ నీకేం పర్లేదు. దైవ రాజకళ ఉంది, రాజకళ, రాజయోగం ఉంది, రాజయోగం ఉంది. సినిమా లెవెల్ ఉంది నీకు. సినిమా లెవెల్ ఉంది, సినిమా లెవెల్ ఉంది. ఏం పర్వాలేదు. కానీ అన్ని విధాలలో డబ్బు ఇవ్వకూడదు, బాకీ ఇస్తే రాదు. కానీ ఎక్కడ పోయినా డబ్బును మూట కట్టుకొని పక్కన పెట్టుకుంటావు. డబ్బు ఉంటేనే నీకు బయటికి నడుస్తావు, ఇక కాలు పెడతావు. డబ్బు ఉంటేనే, డబ్బు లేకపోతే లేదు. కానీ నీకు ఇప్పుడు 30 కాని బాగుండవు. 30 కానించి నీకు తిరుగు లేకుండా ఉండవు. ఇంకా లైఫ్ వరకు తిరుగు ఉండదు. నల్ల డ్రెస్ వేయకూడదు, నల్ల డ్రెస్ వేయకూడదు. కానీ బిజినెస్ ఒకటి చేయాలి. ఇంకా బిజినెస్ ఇది ఉండగానే ఇంకో బిజినెస్ చేయాలి. ఇంకోటి అర్థమైందా? బిజినెస్ పార్ట్నర్ చేయకూడదు. పార్ట్నర్షిప్ పనికిరాదు, సొంతంగా చేయాలి. కాబట్టి అన్ని విధాలలో బాగుంది. ఇంకా జరగబోయే దాంట్లో నీకు కష్టాలు నష్టాలు ఏమి లేవు. లక్ష్మీ పుత్రాలేమో, లక్ష్మీ పుత్రాలువి. లక్ష్మి అంటే లక్ష్మి బిడ్డ. లక్ష్మి బిడ్డ అంటారు. అబ్బాయిని కూడా లక్ష్మీ పుత్రుడు అంటారు కదా. లక్ష్మీ పుత్రాలు, పుత్రిక, లక్ష్మీ పుత్రిక. కాబట్టి నీకేం పర్లేదు, వాక్ శుద్ధి గలది. కాబట్టి నీకు అన్ని విధాలలో నీకు లక్ష్మి కటాక్షం అట్లా ఆడుతుంటది. డబ్బులు ఆడతాయి అంతే, నిలబడదు. ఇక డబ్బు ఉండదు, డబ్బు నిలబడదు. అయితే కానీ మధ్యలో కొంత నీ ఉన్నమాట చెప్పొద్దు, చెప్పకూడదు. దాంట్లో పక్కన ఉండే కొంతమంది నీ మీద కన్ను పెడతారు. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఇంకా జరగబోయే దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఇంకా జరగబోయే దాంట్లో కొంచెం దిష్టి అంటారు కదా, అది కొంచెం ఉంది. నీకేం కాదు, భయపడద్దు, మంచి జరుగుతుంది చెప్పా. ఓకే, సరిపోతుంది కదండి. ఇంకొకసారి పెట్టాలి. ఇప్పుడు 3 సార్లు పెట్టాలన్నారు, ఒకసారి పెట్టాం, మిగతా 2 సార్లు తర్వాత పెట్టుకుందాం మనం. ఓకే, సో ఇప్పుడు దేవుడు ఉన్నాడు, లక్ష్మీ పుత్రిక ఏవో చెప్పారు మీరు. నేను ఎలా నమ్మాలి? చీకట్లో కూడా చెప్పగలిగేలా ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక పుస్తకం ఉంది, దాన్ని ఉపయోగించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే దాంట్లో ఉపయోగం ఉందంటే ఉన్నది, దాంట్లో ఉన్నది ఉంటదా? ఏం చేయాలి దాంతో చెప్పండి, ఏం చేయమంటారు నన్ను? రాయాలా? బాబు మీ శిష్యులు ఎవరో ఒకరిని పిలవండి. బాబు రా బాబు కొంచెం. మీ పేరండి? సాయి గురువు గారా మీరు కూడా? మారయ్య, ఒక గురువు. ఇప్పుడు ఏం రాయమంటారు నన్ను? రాయకూడదు కదా. తెలుగులో రాయమంటారు, ఇంగ్లీష్ లో రాయమంటారా? రాసా, అంతేనా? రాశాను గురువు గారు. పెన్ ఇవ్వాలా మీకు? రాశారు కదా. ఓం శక్తి కనక దుర్గాదేవి, ఓం నారాయణ జగన్మాత ఈశ్వరి, ఇదేనయ్యా. ఏం చేయాలి అక్కడ? నేను వేయాలా? నీ చేతి పెట్టాలి. ఇవన్నీ నేను నమ్మనండి. రాస్తేనే అంటిస్తాను. రాయాలా? ఇప్పుడు ఏంటి ఇలా రాస్తే నేను పూజ చేసినట్ట? జై కనకదుర్గ.
హయమ ఓం శక్తి మహాతల్లి జగన్నాథ. ఓకే, ఏమనమంటారు, రాసేమంటారా? రైట్. గురుగారు, తెల్లని కాగితం మీద నేను నా పేరు రాశాను, మీరు పసిపిస్తేనేమో అది ఓం అని వచ్చింది. ఎలా వచ్చింది? అది ఎలాగొచ్చిందంటే దైవశక్తి, దైవ అమ్మవారు దయ, అమ్మవారు కనకదుర్గ మంత్రశక్తిలో అట్లా వచ్చేసింది అనమాట. ఇప్పుడు నాకే వస్తుంది, మంత్రం చేసినప్పుడే వచ్చేస్తుంది. అట్లా మంత్రశక్తి చదివినప్పుడే అమ్మవారు అనేది అనుగ్రహంలో తప్పకుండా వస్తుంది. దానివల్ల మంచిగా చేయడం అనేది మంచి జరుగుతుంది. మీకు మంచి, మీకు ఓం శక్తి దైవ భక్తురాలు కాబట్టి ఆ దైవం అనేది వచ్చేస్తుంది. ఓహో, నాకు భక్తి ఉంది కాబట్టి అక్కడ ఓం అని వచ్చింది. భక్తి లేని వాళ్ళు పెట్టామనుకో రాదు. భక్తి లేని వాళ్ళు పెడితే రాదు, కానీ మంత్రం చదివితే వస్తుంది. మళ్ళీ అది కూడా మంత్రం చదివితే వస్తుంది. ఓకే గురుగారు, చెప్పండి. చాలా మంచి విశేషాలు తెలియచేశారు. అంటే ఒక జ్యోతిష్యుల దగ్గరకు వచ్చి అసలు ఏంటి అని తెలుసుకోవడానికి కన్నా భిన్నంగా చెప్పారు. మీరు చాలా భిన్నంగా చెప్పారు. చాలా మంది జ్యోతిష్యులతో మేము ఇంటర్వ్యూస్ చేసాము, కానీ ఆ జ్యోతిష్యం మాదిరిగా మీరు చెప్పలేదు. చాలా ప్రాక్టికల్ గా చెప్పారు, చాలా మంచి విశేషాలు తెలియచేశారు. ధన్యవాదాలు గురువుగారు, ధన్యవాదాలు. గురుగారు, మీ శిష్యుడు గారు పరిచయం చేయండి నాకు. మీ చిన్నబ్బాయి కమ్ శిష్యుడు కూడా. మీ పేరండి? నా పేరు సాయిరాజ్ అండి. నమస్తే సాయిరాజ్ గారు, మీరు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు? మేము కూడా ఇదే వృత్తిలో ఉన్నామండి. నేను అడుగుతాను సమాధానం చెప్పండి. 12 సంవత్సరాల్లో ఈ వృత్తి స్టార్ట్ చేస్తారంట, పసరుతో స్టార్ట్ చేస్తారంట. మీరు తాగారా పసరా? మేము తాగామండి. ఎలా ఉంది పసరా? టేస్ట్ అనేది చాలా చేదుగా ఉంటుందండి. ఎలా తాగలిగారా? తాగలిగామంటే ఆ దైవ సంకల్పంతోనే తాగాం. లేకపోతే తాగలేరా? దైవ సంకల్పంతోనే తాగాం. అలాగనే మా గురువులంతా ఆ విద్య మార్గంలోకి వెళ్ళడం వల్ల ఆ టైంలో అనేది 12 సంవత్సరాలప్పుడు మేము ఆ వృత్తిలోకి వచ్చేసాం. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారా? చిన్నప్పుడు వెళ్ళానండి. ఎంతవరకు చదువుకున్నారు? ఒక 5-6 దాకా చదువుకున్నాను. అంతే. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వేద పాఠశాలలకు పంపిస్తారు, వేరే స్కూల్ కాకుండా. మీకు అలాగే ఏమైనా సెపరేట్ గా విద్యలు ఉన్నాయా, చదువుకునే విద్యలు? మాకు వచ్చేసి మేమంతా అడవిలో ఉన్నాం కదండి, దాని వల్ల అక్కడున్న కొద్దిగా పాఠశాలలు, చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలే అప్పుడు వెళ్ళాం. మేము చిన్న వయసులో అప్పుడు వెళ్ళాం. గ్రామీణ ప్రజలు, మా గిరిజన ప్రజలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆ టైంలో కొంచెం నేర్చుకున్నాం. అంతే, చదవడం వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు నాకు ఇది చెప్పండి, ఆ వయసులో మీకు స్కూల్ కి వెళ్ళాలనిపించిందా? తండ్రి గారితో పాటు ఆ చేదు పసర తాగుతూ ఈ విద్య నేర్చుకోవాలని అనిపించిందా? అంటే ఇప్పుడు ఆ టైంలో మనస్ఫూర్తిగా చెప్పండి, నిజం చెప్పండి. ఆ టైంలో ఎవరికైనా కూడా చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు వెళ్ళాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ టైంలో కూడా మా గురువులంతా మాకు ఇచ్చిన సంకల్పం ఏంటంటే, మన వృత్తి పోకూడదు, మన వృత్తి ఎప్పటికీ ఉండాలి. అలాగనే మనం వచ్చేసి ఈ గురువుకు సంబంధించిన జ్యోతిష్కులు, అలాగనే 10 మందికి మనకు మంచి చేసేటట్టే ఉండాలి. వశీకరణ కానీ ఏదైనా కూడా చెయ్యాలి, మనం అందరికీ మంచి చేయాలని ఒక ఆలోచనతోనే మనం ఉన్నామని చెప్పి మనం అందరం ఇదే పనిలో ఉండాలని చెప్పి ఆ టైంలో అనేది నాకు పసర తాగించడం. మీ నాన్నగారు చెప్పారు, ఆ పసర తాగితే ఇదే వృత్తిలో కొనసాగాలి అనే ఒక మైండ్ దాని మీద ఉంటుందండి. అవును, మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. అలా ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని వశపరుచుకున్నారు అంటాను నేను. లేదు మేడం, వశపరుచుకున్నాం అనే దానికన్నా కూడా అందరూ బాగు చేయడానికి మన వంశపారంగా మనం వచ్చాము. అంటే సాంకేతిక పరిజ్ఞానం చాలా మార్పులు చెందుతుంది. చాలా మంది ట్రైబల్స్ కూడా బాగా చదువుకుంటున్నారు, ఉన్నత విద్యను అధిరోహిస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. ఆ జోనర్ వెళ్తే బాగుంటది కదా. దాన్ని అలా కాకుండా ఒక పసర మందేసి మిమ్మల్ని వశం చేసుకుని ఇదే వృత్తిలో కొనసాగించడం కాస్త ఇబ్బందికరమేమో. ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పింది కూడా వాస్తవే మేడం. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉండాలి, ఈ విధంగా చదవాలని చెప్పి మీరు అనుకున్నారు, పెద్ద స్థానంలో ఉండాలని. కానీ అందరూ ఆ వృత్తిలోకి వెళితే ప్రతి ఒక్కరిని అందరినీ బాగు చేసే గురువులు అంటూ ఉండాలి కదా మేడం. ఇప్పుడు మొన్న కుంభమేళ జరిగింది, అఘోర స్వామిలు ఎంతమంది వచ్చారు? దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ లాస్ట్ కు సనాతన ధర్మం అనేది కావాలనుకుని ఆ ధర్మంలోకి వచ్చారు. అలాగనే మాకు చిన్న వయసులో కూడా అనిపించింది, చదువుకోవాలని అనిపించింది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఆ ధర్మాన్ని పాటించడం వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది, ఎంతో మంది మంచి చేయగలుగుతున్నాం అనే ఒక ఆలోచనతో చాలా సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి
మిమ్మల్ని చిన్నప్పుడే 12 ఏళ్ల వయసులో అంటే ఏమీ తెలిసి తెలియని వయసులో ఒక పసరు మందు వేసి మిమ్మల్ని వశం చేసేసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా వశీకరణ చేస్తారని అంటారు. చిన్నప్పుడు అంటే మాది టౌనే, సో వస్తూ ఉండి కొన్ని మందులు ఇస్తా ఉండేవారు, పసర మందులు, దాన్ని వశీకరణ మందులు, నాటు మందులు లాంటివి ఇస్తా ఉంటారు. దాంట్లో వశం చేసుకోవడం కూడా ఒక మందు మేము విన్నాం. మీరు అలా వశం చేసుకుంటారా? ఆ విద్య గురించి చెప్తారా? ఆ విద్య గురించి ఇప్పుడు వశం చేసుకునే మందులు కొన్ని ఉంటాయి మేడం, వశీకరణ మందులు అనేది ఉంటాయి. ఎవరినన్నా వశం చేసుకోవచ్చు. అది ఎవరినన్నా చేసుకుంటాం అంటే దానికి కొన్ని సంకల్పాలు ఉంటాయి. ఓకే, అర్థమైందా? కొన్ని వశీకరణాలు పుట్టుమచ్చలతో చేస్తారు, కొన్ని వశీకరణాలు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేస్తారు. పుట్టుమచ్చలు అంటే కొంతమందికి మెడ మీద పుట్టుమచ్చ ఉంటుంది, కొంతమందికి ఎడం చేతి మీద ఉంటుంది, కొంతమందికి కాలు మీద, కుడి కాలు మీద ఉంటుంది. అలాగా ఒక్కొక్క చోట కొంతమందికి పుట్టుమచ్చలు ఉంటాయి. ఆ పుట్టుమచ్చల ఆధారంగా వశీకరణ చేసేది ఉంటుంది. అలాగనే వాళ్ళు పుట్టిన గోత్రం ప్రకారం చేసేది ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసేది ఉంటుంది. కానీ వశీకరణ అనేది ఏ విధంగా ఉంటుందంటే దాన్ని 11 ఆకులతో చేయాలి, తాటి బెల్లంతో చేయాలి. అర్థమైందా? అది ఎలా చేయాలంటే పండు ఉంటుంది కదా, పండిచ్చే చెట్లు 6 ఉండాలి. పండునిచ్చే మామిడి పండు ఇచ్చే ఉంటుంది కదా, సపోటా పండు ఇచ్చేది ఉంటుంది కదా, అలాగ పండిచ్చే చెట్టు ఆకులు 6 ఉండాలి. పండు ఇయ్యని చెట్టు ఆకులు 6 ఉండాలి. అలాంటి ఆకులు 11 ఉండాలి. మొత్తం కలిపితే 12 అవుతున్నాయి, కానీ 11 ఆకులే పెట్టాలి. దాంట్లో 11 పెట్టేసి ఆ వశీకరణ మంత్రాన్ని చెయ్యాలి. వాళ్ళ పేరు రాసేది ఒక ఆకు ఉంటుంది. ఇప్పుడు పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళు ఆ పుట్టుమచ్చలతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళని వశం చేసుకుంటున్నామని వాళ్ళకి తెలియదు. మీరు ఎలా చేస్తారు? ఆ వశం చేసుకోవడం అనేది ఇప్పుడు కొంతమంది చెప్తారు, స్వామి వాళ్ళు వశం చేయండి, ఇల్లు వశం చేయండి అంటారు. కానీ మేము ఫస్టే చెప్తాం, నాయనా నువ్వు న్యాయంగా వెళితేనే మేము వశం చేస్తాం. అర్థమైందా? నువ్వు ఏ విధంగా అంటే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, అర్థమైందా? కంపల్సరీగా పెళ్లి చేసుకుంటానంటేనే ఈ పని నేను వశీకరణ చేస్తాను. లేదంటే అమ్మాయి జీవితం నాశనం చేయడానికి నీకు వశీకరణ నేను చెయ్యను. నేను ఉన్నానండి, అన్ని నిజాలే చెప్తున్నాను, నేను లెక్క అవును పెళ్లి చేసుకోవడానికి అంట, కానీ ఆ తర్వాత యూజ్ చేసుకుని వదిలేస్తారు. అప్పుడేంటి? ఆ తర్వాత అనేది మాకు తెలుస్తుంది కదండి, వశీకరణ చేసే వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది. ఆ టైంలో వాళ్ళకి హెచ్చరిస్తాం 2-3 సార్లు కూడా. వశీకరణ చేసిన తర్వాత కూడా నువ్వు చేసేది కరెక్టా కాదా కనబడుతుంది, పెళ్లి చేసుకుంది లేదా కనబడుతుంది. ఆ టైంలో చూసి వాళ్ళు మంచిగా కాదని చెప్పి దాని 3 రకాలు ఉంటది వశీకరణం. ఆ 3 జాగల్లో వాళ్ళు కరెక్ట్ గా నిబంధనలు పాటిస్తేనే ఆ వశీకరణ అనేది మేము కూడా చేయడానికి బాగుంటుంది. లేదంటే మేము మధ్యలో ఆఫ్ చేస్తాం. అందరూ బాగుండాలని చెప్పి అన్ని విధాలుగా చేసుకుంటాం. అదే దానికి సంబంధించిన వశీకరణ చేయవలసిన కొంతమందికి అష్ట నిబంధన వస్తువులు ఇస్తుంటాం, యంత్రాల రూపంలో, తాయితుల రూపంలో. ఇది వచ్చేసి శ్రీశైలం అడవుల్లో చేసిన వశీకరణ ఏర్లు, సంజీవని అంటారు. ఈ సంజీవని ఏర్లు ఎలా ఉంటాయి అంటే ఆదివారం అమావాస్య రోజున ఈ సంజీవని ఏర్లు తీసుకుంటాం. మంచి రోజు వచ్చారు మీరు. అవునా? అమావాస్య రోజు వచ్చారు. మీరు పిలిచారు కాబట్టి వచ్చామా? ఆ టైం అలా కుదిరింది కాబట్టి వచ్చామా? కుదిరింది కాబట్టి వచ్చారు. ఆ దైవ సంకల్పంతోనే జరుగుతాయి కదా ఏదైనా. మనం ఎంత అనుకున్నా కూడా ఆ దేవుడు కనుకరించాలి కదా. అలాగనే ఈ సంజీవని ఏర్లు అనేది ఆదివారం అమావాస్య రోజే తీయబడతాయి. ఇది వచ్చేసి నాగసాధువులు, ఆది గురువులు, మా గురువులు అందరూ వెళ్ళి ఈ సంజీవని ఏరునికి ఒక 10 మంది వెళ్తారు. వెళ్ళి రాత్రి సమయంలో 12 గంటల టైంలోనే ఈ ఏర్లు తీస్తారు. ఈ ఏర్లు కూడా అన్ని దగ్గర ఉండవు, అర్థమైందా? ఈ ఏరు ఉన్న చోట ఒక తెల్లటి మొక్క మొలుస్తుంది, ఇంత లోతులో ఉంటుంది ఈ ఏరు. ఇవన్నీ వేర్లు. ఈ వేర్లు వచ్చేసి ఒక వేరు తీస్తే మినిమం ఒక 150 వేర్లు వస్తుంది. ఇలాగ వేర్లు బాబోయ్. ఇది వశీకరణ వేరు అంటారు. దీంతో మీరు వశీకరణ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను వచ్చాను, నన్నేం వశీకరణ చేయరు కదా మీరు? మిమ్మల్ని ఏం చేయమండి, చేసినా తెలిసిపోతుంది. బాగుండాలని చెప్పి అనుకునే వాళ్ళం మేము. అంతే. వశీకరణం అనేది ఎవరికి చెయ్యం. ఓకే. కానీ వాళ్ళు కావాలి మాకు వశీకరణ చేయండి అంటే వాళ్ళలో ఉన్న నిజాయితీ చూసే దాని ప్రకారం వశీకరణ చెయ్యాలా వద్దని ఆలోచిస్తాం. ఎవరు పడతానికి చెయ్యం. మంచి పద్ధతి. అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషిని చూస్తే ఆ మనిషి ఎలాంటోడు, ఆయన పుట్టుకేంటి, ఆయన గుణత్వం ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటో మాకు తెలిసిపోద్ది. కాబట్టి అలాంటి వ్యక్తులుగా చేస్తాము. వాళ్ళకి తాయితుల రూపంలో కానీ, వాళ్ళకి ఒక పత్రాల రూపంలో కానీ, సంజీవుని రూపంలో కానీ చేస్తుంటాం. పంచభూతాలు అనేది 5: గాలి, నీరు, వాతావరణం, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. అలాగనే పంచలోహాలు 5. సో వాటిని ఉపయోగించి మీరు వశీకరణ చేస్తారు. అందరికీ చేయరు,
వాళ్ళకి తెలుస్తుంది చేయాలి అని తెలుస్తుంది, ఎవరికి అనుకున్నప్పుడు చేయాలో వాళ్ళకి వాళ్ళకే మాత్రమే చేస్తాం. చేస్తుంది. ఎందుకంటే వీడియో చూసినంత చాలా మంది వసీకరణ చేయమని వచ్చారనుకో అవును. అది సరైన పద్ధతి కాదు అని కాదు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే అలా చేయరట. ఉమ్. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.